జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెల మీకు జరిగే శుభాశుభ ఫలితాలు చూస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు. అష్టమ శని యొక్క ప్రభావం కాస్త జరుగుతూనే ఉంది, దాని యొక్క అవసానం కూడా అవబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి, జాగ్రత్త. కుజుడు ఈ నెల 12వ ఇంట్లో మొదటి ఇంటిని చూస్తాడు, బృహస్పతి 12వ ఇంట్లో, తిరోగమన శని మొత్తం నెలంతా 8వ ఇంట్లో ఉంటాడు, బుధుడు 4వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ముందు ఫస్ట్ ఎవరి గురించి చెప్పడం జరుగుతుందంటే ఉద్యోగస్తులు చేసేవారికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా మీరు వృత్తి రీతిగా మారే అవకాశాలు, స్థానచలనం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి. మీతో పనిచేసే సహోద్యోగులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. పై ఆఫీసర్స్ నుంచి మీకు ప్రెషర్స్ ఉంటుంది. స్ట్రెస్ 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 జాగ్రత్త. ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తెర వెనక ఎవరో చాటుమాటను మీకోసం ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని గుర్తించండి, అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది, జాగ్రత్త. మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడం కీలక పాత్ర పోషిస్తున్నారు, వారు ఎవరో గుర్తించండి. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, సమాజంలో, కుటుంబంలో అన్నిట్లోనూ మీ తెర వెనక ఇబ్బంది జరుగుతుంది, జాగ్రత్త. నూతన ప్రయత్నాలు కాస్త పోస్ట్పోన్ చేయండి. మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుకోండి. మరి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల అవమానపడతారు, లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి, జాగ్రత్త. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు కంగారు పడకుండా ఓపికగా మాట్లాడండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదనిచ్చి మాట్లాడండి. కొత్త ఇల్లు లేదా ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది. భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి, కూర్చొని సామరస్యంగా మాట్లాడి తొలగించుకోండి. ఉద్యోగరీత్యా విడిపోయిన భార్యాభర్తలకి మాస ద్వితీయంలో ఒక చోట కలిసే అవకాశాలు, అంటే ప్రమోషన్సో లేదా ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు అక్కడ వారిక్కడికో మారే అవకాశాలు ఉన్నాయి. కొందరికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అక్టోబర్ 20 తర్వాత మీకు బాగుంటుంది. మాసాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలైనా వాటన్నిటినీ ఆనందంగా తీర్చిదిద్దుతారు. పిల్లల విషయంలో ఆశించని ఒక శుభవార్త, నేను అనుకోలేదు కదా, ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి వివాహమో లేదా వారు విదేశాలకు వెళ్ళడమో లేదా మంచి ఉద్యోగం దొరకడమో ఇవన్నీ జరుగుతాయి. మీకు వ్యాపారంలో లాభాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఏంట్రా పరిస్థితి అని కూడా అర్థం అవ్వచ్చు, కానీ జాగ్రత్త. నూతన వ్యాపారం, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు ఆ నిర్ణయాలంతా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి జాగ్రత్త. ఈ యొక్క చిట్ ఫండ్స్, బ్యాంక్ రుణాలు, వాటిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే సామరస్యంగా క్లియర్ చేసుకోండి. దానివల్ల మీరు మనోబాధకు పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క రాకతో కుటుంబం ఆనందంగా కనబడుతుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త. అందులోనూ మీ యొక్క దీంట్లో ఎలా ఉంటుందని ఒక్కొక్కసారి తెలియకుండానే ఇతరుల యొక్క పర్సనల్ విషయాన్ని మీరు టచ్ చేస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఈగోగా అవుతారు. మనకు సంబంధం లేదు కదా, అక్కర్లేదు కదా, అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా గం గణపతి నమః అని చెప్పి కూర్చోవాలి. మనకు అక్కర్లేని విషయం మనం మాట్లాడాలా? కర్కాటక రాశి వారిలో ఎప్పుడు కూడా కొంచెం ఈ గుణం ఉంటుంది. మనకు సంబంధం లేదా మనం ఎంటర్ కావద్దు. గాసిప్స్ అస్సలు మాట్లాడకండి దయచేసి. ఎదుటి వారికి కూడా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఎలా మాట్లాడాలో ఆ గౌరవంతో మాట్లాడని, అగౌరవంగా మాట్లాడకండి. ఇది ఒకటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు నూతన పరిశ్రమ పెట్టే అవకాశాలకి శ్రీకారం చుడతారు. షేర్ మార్కెట్స్ నో. వ్యవసాయదారులకి మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. రాజకీయ నాయకులకి గడ్డు కాలం, తస్మాత్ జాగ్రత్త. లక్కీ డేస్ 3, 6, 9, 12. తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటుంది. వైట్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పచ్చు. చంద్రాష్టమం అక్టోబర్ 13 నుంచి మొదలు పెడితే సాయంత్రం 14, 15 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. మామూలుగానే టైం బాగాలేదు, ఇంకా కూడా బాగుంటుంది ఆ 2.5 రోజులు. చాలా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త 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 జాగ్రత్త. పరిహారం: గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా ప్రార్థన చేయండి. శనగలు 108 శనగలు గుచ్చి ఎవరు పని వాళ్ళతో చేయించడం కాదు, మీరు గుచ్చాలి. మీరే గుచ్చి శ్రమపడి నానబెట్టిన శనగలతో మాల వేసి స్వామివారికి మాల వేయడం. దేవాలయానికి లేదా ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే ఆ పటానికి వేయండి.
మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శని భగవానుడికి ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. చాలా అద్భుతంగా ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి ఇలాంటి కరుంగాలి మాలను వేసుకోవడంలో ఉపశమనం పొందుతారు. ఇలా టచ్ చేయడం ద్వారా ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి ఒక అనుగ్రహం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి తెలుసుకోండి. విజయోస్తు.